హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. ఈరోజు క్విక్గా అండ్ టేస్టీ సింపుల్గా ఆలూ పరోటాని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ చపాతీ పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పరోటా స్టఫింగ్ చూసేద్దాం. దానిలోకి పొటాటోస్ అలాగే క్యారెట్ ఆనియన్ తీసుకున్నాను. మీరు పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. దానిలోకి సాల్ట్, జీరా, కారం అలాగే మసాలా కూడా వేసుకోండి. కలిపేసుకొని మంచిగా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం పరోటా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చపాతీ ముద్దను తీసుకుని పొడిపిండి వేసుకుని అద్దుకుంటూ బొటన్ వేలుతో ప్రెస్ చేస్తూ ఒక బౌల్లా రెడీ చేసుకోండి. నెక్స్ట్ పొటాటో బాల్ని లోపల పెట్టుకుని సైడ్స్ మొత్తం బయటకు రాకుండా జాగ్రత్తగా కవర్ చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సైడ్స్ చక్కగా లోపలికి ప్రెస్ చేస్తూ పిండిని పైకి లాగుతూ ఫిల్ చేసుకోండి, ఎక్కడ బయటకు రాదు. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే వాళ్ళు కొంచెం బయటకు వచ్చేస్తుంది, ఎవరు కంగారు పడద్దు. అలా 2-2 టైమ్స్ చేస్తే మీకు కూడా అలవాటు అయిపోతుంది. మనం స్టఫ్ చేయగా పైన చపాతీ ముద్ద మిగిలితే పక్కకు తీసేయండి. నెక్స్ట్ పొడిపిండి వేసుకుంటూ చేత్తో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒకసారి ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ మన పరోటాస్ని పలుచగా ఒత్తుకుందాం. చపాతీ కర్రని ఎక్కువ ఫోర్స్ పెట్టి చేసుకోవద్దు. ఒకవేళ అలా ప్రెస్ చేస్తూ ఒక్కసారిగా చేసినట్టయితే లోపల స్టఫింగ్ అనేది సైడ్స్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పలుచగా ఒత్తుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుని తర్వాత పరోటాస్ను ఫ్రై చేసుకుందాం. గీ అప్లై చేసుకుంటూ 2 సైడ్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీ కిడ్స్ కూడా లంచ్ బాక్స్ని ఖాళీ చేసి తీసుకురావాలని అనుకుంటున్నారా? మరి అయితే ఈ పరోటాని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం. ఇంకో మంచి రెసిపీతో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.